లోకాన్ని నీ మనస్సులో పెట్టుకొని లోకంలో ఉన్న వాటి ప్రకారంగా నీ మనస్సులో నీ జీవితంలో నువ్వు అనుసరించినంత కాలము నీకు దుఃఖము, నీకు అసమాధానము, నీకు నెమ్మది ఉండదు, నీకు వేదన కలుగుతుంది. వీటన్నిటి నుంచి నువ్వు బయటపడాలి అంటే, నీ బ్రతుకు మారాలి అంటే, నీ జీవితం మార్పు చెందాలి అంటే మొట్టమొదటిగా నీ మనస్సు మారాలి. నీ జీవితం మారాలంటే నీ మనసు ఖచ్చితంగా మారాల్సి ఉంది. నీ మనసు మార్చుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. నీ మనసులో ఉన్న వ్యర్థమైన వాటన్నిటిని నువ్వు తొలగించినప్పుడే, నీ మనసులో ఉన్న లోకాన్ని నువ్వు బయటకి తీసివేసుకోగలిగినట్లయితేనే దేవుడు తన వెలుగును నీ హృదయంలో నింపుతాడు. ఒకవేళ నీ మనసులో లోకాన్ని పెట్టుకొని, లేక మనుషులని నీ మనసులో పెట్టుకొని, లేక లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని నీ మనసులో పెట్టుకొని వాటి ప్రకారం నువ్వు నడుస్తున్నావేమో, వాటిని నువ్వు వెంబడిస్తూ ఉన్నావేమో, ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందాలి. ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందితేనే నీకు విమోచన, నీకు రక్షణ దేవుని నుంచి కలుగుతుంది. ఏ మనిషి కూడా, ఏ డబ్బు కూడా, ఏ హోదా కూడా ఒక మనిషికి రక్షణ అనేది ఇవ్వలేదు. కేవలం దేవుడు మాత్రమే మనిషిని రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు.